తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. కానీ అంత పెద్ద సీనియర్ నాయకులకే ఉన్న సీనియర్ నాయకుల్ని సమర్థించుకోవటం లేకపోతే వాళ్ళని బుజ్జగించడం చాలా చాలా కష్టం. అలాంటిది కాంగ్రెస్ పార్టీలోకి చాలా లేట్గా వచ్చారు, ఒక్కసారి ఎంపీ అయ్యారు, డైరెక్ట్ కొడితే చీఫ్ మినిస్టర్. ఇంతమంది హేమాహేమీలు ఖమ్మం సీనియర్ నాయకులు కావచ్చు, నల్గొండ జిల్లా కావచ్చు, వీళ్ళందరినీ ఎలా మేనేజ్ చేసుకుంటూ ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు అనేది కూడా బయట ఒక క్వశ్చన్ మార్క్ జనానికి. బట్ అది రేవంత్ రెడ్డి గారిలో ఉన్నది చెప్పాలంటే అంటే నేను చూసినంత దగ్గరగా ఎవరు చూడలేదు కాబట్టి నేనే చెప్పగలను. నాటికి తనకు కావాల్సిన గోల్ ఏంటి, తన లక్ష్యం ఏంటి అనేది దాన్ని ఒకటి చూసుకుంటాడు. కానీ ఓకే, ఆ లక్ష్యం తను నెరవేరిన తర్వాత దానికి సహకరించిన వాళ్ళందరికీ సమానంగా ఫలాలు దక్కాలి అనే టైప్ మెంటాలిటీ. కాంగ్రెస్ పార్టీలో మీరు చెప్పినట్టు జూనియర్, తను కష్టపడ్డాడు, తను ర్యాలీ చేశాడు, తను ఆ మెయిన్ ప్రధాన కుర్చీలో కూర్చున్నాడు. కానీ తను ఒక్కడి వల్లే కాదు, అందరు నాయకులు సమిష్టి కృషి వల్ల వచ్చింది. కాబట్టి ఎవరికి ఎంత గౌరవం దక్కాలి, ఎవరికి ఎంత దాంట్లో ఆ ఫలం యొక్క భాగస్వామ్యం దక్కాలనేది అందరినీ చూసుకునే టైపు. అట్లా చూడటం వల్లే తన నాయకత్వాన్ని అందరూ ఫస్ట్ ఒకళ్ళిద్దరు ఏదన్నా కొంచెం ఇది అయినా కానీ తర్వాత అందరూ ఆయన లైన్లోకి రావటం, ఆయన నాయకత్వాన్ని ఆయన అందరూ ప్రతి ఒక్కళ్ళు హర్షించడానికి ఆమోదించడానికి కారణం ఏంటంటే అందరికి విలువిస్తాడు. ఓకే, ఫ్రీడమ్ ఇస్తాడు అందరికి. సో దాని ఫ్రీడమ్ని దుర్వినియోగం చేయనంత వరకు ఆ ఫ్రీడమ్ ఉంటుంది. దుర్వినియోగం చేస్తున్నప్పుడు ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేయగలడు కూడా. ఓకే, సో తను ఇచ్చే గౌరవాన్ని వాళ్ళు నిలుపుకుంటున్నారు, వీళ్ళు కూడా గౌరవిస్తున్నారు. కలిసి అందరూ సమిష్టిగా పనిచేస్తున్నారు, సమిష్టి కృషితో పార్టీ నడుస్తుంది. ముఖ్యంగా మాకు హైకమాండ్ ఉంది, హైకమాండ్కి ఒక విజన్ ఉంది, జాతీయ భావం ఉంది. అలాగే ఇందిరాగాంధీ గారికి, నెహ్రూ గారికి, రాజీవ్ గాంధీ గారికి కూడా ఒక విజన్ ఉండేది. వారి వారసత్వం సోనియా గాంధీ గారు కావచ్చు, ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు కూడా దాన్ని కొనసాగిస్తున్నారు. హైకమాండ్ నుంచి ఇచ్చే డైరెక్షన్స్ ఉంటుంది. మా సిద్ధాంతాలని డివియేట్ కాకుండా పనిచేయడంలో ఈయన సఫలీకృతం అవుతున్నాడు. సో ఇప్పుడు కేంద్రంలో ఒక కీలకమైన నేతగా పేరైతే గట్టిగా వినపడుతుంది కదా బయట. సో రాహుల్ గాంధీ ఈరోజు, ఎందుకంటే రేర్, సో అది రాహుల్ రేవంత్ కావచ్చు, ఏదైనా కులగణం అనేది చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించింది తెలంగాణలో. తెలంగాణ గవర్నమెంట్ అదన్నీ పక్కన పెడితే రేవంత్ రెడ్డి చాలా కృషి చేశారు దీనికి. అందరు తిరగబడతారేమో రేవంత్ మీద అనుకున్నాము కులగణన విషయంలో, కానీ చాలా సక్సెస్ఫుల్గా చేశారని కూడా ఫుల్ అప్రిషియేషన్ చేశారు. ఇది నాకు ఆస్కార్ కన్నా ఎక్కువ ఈ సోనియా గాంధీ గారు ఆయన కూడా ఎమోషనల్ అయ్యారు. రాసిన ఉత్తరం చూసేసి దానికి ఎమోషన్ అయ్యాడు. అది మనసు నుంచి వచ్చిన మాట, అదేదో హిపోక్రసీ కాదు, లేకపోతే ఆ కుటుంబాన్ని ఆకట్టుకోవడానికి చెప్పిన మాటలు కాదు, మనసుల నుంచి వచ్చిన మాటల కింద కానీ భావించాలి మనం. ఓకే ఓకే, సో ఒక మాటలో చెప్పండి సార్, బయట రకరకాలుగా మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారి గురించి. సో ఒకప్పుడు ఆయన చాలా లాబింగ్లు చేశారని, అదని బెదిరిస్తారని, లేకపోతే అన్నదమ్ముల గురించి కానీ, లేకపోతే ఆయన గురించి కానీ పర్సనల్గా రకరకాలుగా ఆయన్ని మాట్లాడటం నేను చూశాను, మీరు కూడా చూసే ఉంటారు చాలా వరకు. బట్ వాటిల్లో నిజం అసలు ఎంత పర్సంటేజ్ ఉందంటే ఏమని చెప్తారు? అంటే ఏ విషయాల గురించి? ఏదైనా కానీ, రాజకీయంగా కావచ్చు. అంటే తను ఒకటి చెప్పాలి, ఎందుకంటే మీరు చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈజ్ నాట్ గ్రీడీ. ఓకే, తనకి ఏదైనా అత్యాశ అనేది లేదు. ఓకే, అవసరం మేరకు పార్టీ నడపడానికి అవసరం మేరకు ఏదైనా పనులు చేసుకోవటమే కానీ, అంతేగాని దోసుకోవటము తరతరాలు రాబోయే 10 తరాలు 50 తరాలు ఉండాలనే టైపు, అట్లా చేసుకునే టైపు అసలు ఆలోచన కూడా లేని మనిషి. ఓకే, తనకి ఒకటి చెప్పాలంటే నైదర్ నీడీ నార్ గ్రీడీ. ఓకే, పెద్ద కరప్షన్ అనేది అసలు కరప్షన్ జోలికి పోయే మనిషి కాదు, కరప్షన్ ఎంకరేజ్ చేసే మనిషి కాదు. ఓకే, ఇక ప్రతిపక్షాలు ఏదో ఒక రంధ్రాన్వేషణ చేస్తుంటారు, ఏది లేకపోయిన చోట రంధ్రాన్వేషణ చేసి రంధ్రాలు ఏం దొరకనప్పుడు క్రియేట్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి గుడ్డగాసి మీద పడేయటం లాంటిదే కానీ దాంట్లో ఎటువంటి వాస్తవాలు లేవు. స్వతహాగా ఆయన రియల్ ఎస్టేట్లో కొంత సంపాదించుకొని రాజకీయంగా కూడా రియల్ ఎస్టేట్లో ఉన్నాడు, స్వయం కృషితోనే పైకి వచ్చినాడు. ఓకే, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి ఈ స్థాయికి రావడం అనేది కూడా అదంతా మామూలు విషయం కాదు. ఓకే, ఈ బ్రాండ్స్ అనేది ఫస్ట్ నుంచి కూడా ఆయనకి బాగా ఇంట్రెస్ట్. ఫస్ట్ నుంచి బ్రాండ్, ఏదైనా బ్రాండ్, ఏ బ్రాండ్ ఏంటి అనేది అంటే పేరు చెప్పడం బాగుండదు. ఒక వేరే పార్టీలో ఉన్న కీలక నాయకుడు ఈయనతో పాటు కూర్చొని అసెంబ్లీలో 2009 నుంచి 14లో ఈయన బెంచ్ పక్కనో మరి ఎక్కడ కూర్చొని, అన్న ఆ బ్రాండ్ ఏంది, ఈ బ్రాండ్ ఏంది, ఆ బ్రాండ్ ఏమంటారు, ఈ బ్రాండ్ ఏ బ్రాండ్ వేస్తే బాగుంటుంది, ఏ బ్రాండ్ అని చెప్పేసి ఈయన సలహాలు తీసుకునేవాడు. ఓకే, ఇప్పుడు అతను ఏదో తను పుట్టడంతో అదేదో బ్రాండ్స్లో పుట్టినట్టు, లేకపోతే ఏదో అమెరికా నుంచి ఏదో వచ్చి పైనుంచి ఊడిపడినట్టు
అక్కడ ఏదో చేసినట్టుగా అనుకుంటాడు. కానీ అతను ఏ బ్రాండ్ ఏంటి, ఏ లోగో ఏ బ్రాండ్కి నిదర్శనం అనేది కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తే తెలుసుకున్న వ్యక్తి అతను. ఓకే. ఫస్ట్ నుంచి ఆ బ్రాండెడ్ తన డ్రెస్సింగ్ కావచ్చు, తన బూట్లు కావచ్చు, ఒక సిస్టమ్ ప్రకారం ఉండేవాడు. ఓకే. చాలా ఖరీదైన వాచులు కూడా ఉండేవి. ఈ మధ్య ప్రజాక్షేత్రంలో ఉండటం వల్ల ఆ వాచులు కానీ ఇవన్నీ ఉంగరాలు లాంటివి కానీ వచ్చి గీతలు పడి ఇదంతా ఇవన్నీ తనకి చేతుల నిండా గోట్లే, ఇవన్నీ గీతలు పడి అందరూ అంటే రేవంత్ రెడ్డిని టచ్ చేయాలి, ఆయనని ముట్టుకోవాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి అని ఒక దీనివల్ల చేతులు ఈయన జైటిట్ అంటా ఉంటే ముట్టుకుందాం అనే దాని మీద తెలియకుండానే ఆ గోటి గీతలు పడేసి చేతులంతా కూడా గీతలు పడిపోయి రక్తాలు కూడా ఇదైనట్టు అయిన సందర్భంలో ఈ వాచులు గీచులు ఇవి పెట్టుకుంటే ఇంకా ఎదుగుంటుంది అనేది. వాచులు ఉంగరాలు అనేది ఫస్ట్ నుంచి ఉంగరాలు లేవు, వాచులు మంచి ఖరీదైన వాచులు ఉండేవి. ఓకే. ఇప్పుడు ఆ వాచులు కూడా తీసేసాడు. ఇప్పుడు అతను చూడండి మీరు, వాచ్ కూడా ఉండదు, వాచ్ కూడా లేదు, ఉండదు. అవును, ఎక్కువ ఆయన షూ మంచి బ్రాండెడ్ వేసుకుంటారు, షర్ట్ కానీ ఇవి ఇవి అంతే ఎల్వి షూస్ వాడతారు, చెప్పులేమో బర్కిన్స్టాన్ చెప్పులు వాడతారు. ఇక అంతా మంచి బ్రాండెడ్ ప్యాంట్స్, బ్రాండెడ్ షర్ట్స్. ఓకే. అంతేగాని వాచులు అనేది తీసేశారు. అంతే. ఇప్పుడు బ్రాండెడ్ వేసుకోగానే ప్రజలు ఏమన్నా ఇదిగో వీళ్ళు ఇంత బ్రాండెడ్ ఇప్పుడు ఒక ఎమ్మెల్యే చేయాలంటే 50 కోట్లు 60 కోట్లు. ఇప్పుడు 10 లక్షలు నరేంద్ర మోడీ గారి లాగా 10 లక్షల సూట్ అయితే వేసుకోవట్లేదు కదా. నరేంద్ర మోడీ గారు వేసుకునే షూట్ 10 లక్షల. జేడ్ బ్లూ, ఆయన జేడ్ బ్లూకి ఒక బ్రాండ్ అంబాసిడర్, అత్యంత ఖరీదైంది. ఇప్పుడు జేడ్ బ్లూ అని మనకి బంజారాస్లో ఉంది చూడండి. ఓకే. ఇప్పుడు నేను ఇది గుర్తించింది కూడా జేడ్ బ్లూలోనే. ఇప్పుడు మీది కూడా 10 లక్షల. నాది ఎంత 30,000 20,000 ఉంటుంది. ఓకే. అంటే ఆయన అంత ఖరీదైన సూట్లు వాడతాడు. ఏముంటుంది సార్ దాంట్లో 10 లక్షలు? ఏమో మరి అది నేను దాని మీద రీసెర్చ్ చేయలేదు. కానీ మీరు వెళ్ళి జేడ్ బ్లూలో కనుక్కోండి, నరేంద్ర మోడీ మీరు కొన్నారు కదా, అందుకని నేను కుట్టించాను అక్కడ. అదే ఉంటుంది, రకరకాలు ఉంటాయి అక్కడ బట్టలు. నాకు నచ్చినవి ఆ ప్యాటర్న్ తీసుకోవడం జరిగింది. అది ఒక బ్రాండ్. ఒకసారి వేసుకునేది ఇంకా అది 10 లక్షలు. తను ఇక అంటే ఒకానొక టైంలో ఢిల్లీలో ఏదో దుర్ఘటన జరిగినప్పుడు అప్పటి హోంమంత్రి శివరాజ్ పాటిల్ గారు డ్రెస్సులు మార్చారు. ఆ దుర్ఘటన చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించడానికి కూడా ఇంటికి వెళ్ళి డ్రెస్ మార్చుకొని వెళ్ళాడు అని విమర్శించారు బీజేపీ వాళ్ళు. ఓకే. ఆ రోజు శివరాజ్ పాటిల్ గారు హోంమంత్రి, కేంద్ర హోంమంత్రి. అటువంటిది ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ డ్రెస్ వేసుకుంటాడు. పంజాబ్ వెళ్తే పంజాబీ లాగా డ్రెస్ వేసుకుంటాడు. బెంగాల్ వెళ్తే బెంగాల్ ఎలక్షన్స్ వస్తున్నాయి అని చెప్పి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి లాగా గడ్డం పెంచేసేసి ఆయనలాగా ఆహార్యం ఆయనలాగా కనిపించేటట్టుగా చేస్తాడు. అంటే ఏ ఎండగా గొడుగు పట్టడం అనేది కానీ, అవసరానికి రంగులు మార్చడం అనేది కానీ నరేంద్ర మోడీ గారిని మించిన వాళ్ళు చెప్పాలంటే నేను ఒక బహిరంగ సభలో చెప్తే చాలా స్పందన కూడా వచ్చింది. దురదృష్టవశాత్తు అంటే వాళ్ళ అదృష్టం బట్టి హిందీలో దిలీప్ కుమార్, తెలుగులో ఎన్టీఆర్, తమిళంలో ఎంజీఆర్, కన్నడంలో రాజ్ కుమార్, ఈ నలుగురు అదృష్టవంతులు నరేంద్ర మోడీ పుట్టిన టైంలో పుట్టకపోవటం వల్ల వాళ్ళు అంత గొప్ప నటులు కాగలిగారు, వాళ్ళకి అంత గొప్ప పేరు వచ్చింది. కానీ వాళ్ళే కనుక ఆ తరంలో పుట్టకుండా నరేంద్ర మోడీ తరంలో పుట్టుంటే నరేంద్ర మోడీ యొక్క నటన ముందు ఈ నలుగురు యొక్క నటన అనేది పని రాకుండా పోయేది. నేను చెప్పాను, చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఈరోజు మీకు కూడా చెప్తున్నాను అన్నమాట. ఓకే. నలుగురిని మించిన నటుడు ఎవరైనా కానీ తల్లి పుట్టిన పిల్లలకి పాలిస్తుంది, గోరుముద్దలు తినిపిస్తుంది, పిల్లల్ని పెంచుతుంది. అంతేగాని 95 ఏళ్ళు 96 ఏళ్ళ తల్లి ఒక 70 ఏళ్ళ కొడుకుకి అన్నం తినిపించడం అనేది ఎక్కడైనా మనం చూస్తామా? సరే, తినిపించడం తప్పేం లేదు. దాన్ని కూడా పబ్లిసిటీ చేసుకోవటం అంటే ప్రతి ఒక్కటి పబ్లిసిటీ, ప్రతి ఒక్క దాంట్లో ఏదో ఒక మైలేజ్ రావాలి, పబ్లిసిటీ చేసుకోవటం అనేది ఆ వ్యక్తి. ఓకే. ఇక దాని గురించి ఇక మీరు అది వేరే టైప్కి వెళ్ళిపోతుంది అనుకోండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.